నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి చేసేందుకు స్థానికత అవసరమా గూడూరులో జరిగిన వైకాపా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు పాల్గొన్న నేతలు పనక శివకుమార్ రెడ్డి ఎల్లసిరి గోపాల్ రెడ్డి హరిచంద్రారెడ్డి ధనుంజయ రెడ్డి తదితరులు వైకాపా అభ్యర్థులను గెలిపించండి పట్టణంలో చేపట్టిన ప్రచారంలో పాల్గొని ప్రజలతో మమేకమైన అభ్యర్థి వరప్రసాదరావు చైర్పర్సన్ పనక దేవసేనమ్మ నేతలు పనక శివకుమార్ రెడ్డి తదితరులు పది పరీక్షలు మొదలు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు సూచనలిచ్చిన అధికారులు శేషవాహనంపై అలఘనాదులు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారడమే కాకుండా నా సొంతింటికి వెళ్లాననటం చేతకాని మాటలని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మరియు తాజా మాజీ ఎంపీ వరప్రసాదరావు సునీల్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఎల్లసిరి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు వైకాపా నేతలు పనక శివకుమార్ రెడ్డి ఎల్లసిరి గోపాల్ రెడ్డి కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండో పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న ఎల్లసిరి నివాసంలో వైకాపా నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి మరియు తాజా మాజీ ఎంపీ వరప్రసాదరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దయతో ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్ కుమార్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి చేసేందుకు స్థానికులు స్థానికేతరులు ఏమిటని ప్రశ్నించారు. వైకాపా నుండి పోటీ చేసి గెలిచి టీడీపీలో చేరి సొంత ఇంటికి వెళ్లాననటం చేతకానితనమని విమర్శించారు. తనను స్థానికుడు కాదంటూ మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుంటే తనను వరప్రసాదరావు అని పిలవవద్దని వివరించారు. నన్ను మొదటిసారి ఎంపీ చేశారు. నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాకు అవకాశం ఇచ్చారు. జీవితంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో నాకు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చినందుకు మరొకసారి నా తరఫున నా కుటుంబం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదివరకే మీ సేవలు పొందాను. గత 5 సంవత్సరాలుగా మీరు నన్ను గెలిపించినందుకు మీకు అందుబాటులో ఉంటూ ఆఫీసులు తెరిచి గ్రామాలకు వెళ్ళి ఏ చెడ్డ పేరు మన పార్టీ తీసుకురాకోకుండా మన పార్టీ నమ్మకాన్ని ఉమ్ము చేయకోకుండా పార్టీని విడిచిపెట్టుకోకుండా చెడ్డ పేరు రాకోకుండా నా బాధ్యత నేను నెరవేర్చాను. అలాగే ఏ నాయకులైతే మన పార్టీ కూడా కష్టపడుతూ ఉన్నారో వారి దగ్గర ఒక సోదర భావంతో కుటుంబ భావంతో ఉన్నానే తప్ప ఏ రోజు కూడా చిన్న విభేదాలు నాకు రాలేదని చెప్పి మీకు సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పార్టీని విడిచిపెట్టడం మాత్రమే కాకుండా అమరావతిలో ఒక నక్కల జిత్తుమారు ఉన్నారంటే మనకి గూడూరులో మరొక చిన్న నక్కల జిత్తుమారు ఉన్నాడు. ఇద్దరికిద్దరే. అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను తీసుకొచ్చి మన పార్టీలో మనం అందరం గెలిపించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో గూడూరులో ఒకవేళ అనుభూతులు కావాలనే ఉద్దేశంతో అదో ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ ఏ విధంగా సంపాదించాలో సంపాదించుకుని మరలా అవినీతితో రావాలనే ఉద్దేశంతో వస్తున్నారేమో. మన సత్తా ఏమిటో వైఎస్ఆర్ పార్టీ సత్తా ఏమిటో ఇంకేం దొరకలేదా? ఇదేంటి స్థానికుడు ఏంటో నాకేం అర్థం కాదా? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఏమయ్యా ఎన్నింటికి లేస్తావు నువ్వు? నేను 24 గంటలు కూడా ఏ సమయమైనా కూడా ప్రజల దగ్గర ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రోజైతే నాకు జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు వెళ్ళమని ఆదేశించారో మరుసటి రోజే ఇక్కడ నేను ఇల్లు తీసుకుని వరదానగర్లో సొసైటీ కాలనీలో ఇల్లు తీసుకుని ఉన్నాను.
నా బాధ్యతలో ఏమాత్రం కూడా పొరపాటు జరగదు. 24 గంటలు మీరు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా కూడా, ఇప్పటికే నేను ఎంపీ అయినా కూడా 7 నియోజకవర్గాల్లో ఏ ఒక్కరు ఏ నిమిషం ఫోన్ చేసినా కూడా ఆ నిమిషం చేయకపోయినా మరో నిమిషంలో ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పానన్న విషయం మీకు తెలుసు. అలాంటప్పుడు నా గూడూరు ప్రజల్ని, నా గూడూరు నియోజకవర్గ ప్రజల్ని చూసుకోలేనా? వారి కష్టానికి తీర్పిన రుణం తీర్చుకోలేనా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పార్టీ మారేరన్నది వారి ప్రజలంతా వారికి వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి వెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి వీలు లేకపోయింది. ఇప్పుడే నేను కోట వాకాడు తిరిగి వస్తున్నా. గ్రామాల్లో వారు రానివ్వటం లేదు. ఇదో అవినీతితో సంపాదించిన డబ్బులతో ఏ విధంగా ప్రజలు పొందామని చూస్తున్నాడు. ఆ పప్పులు ఉడకో. ఈ విధంగా రంగులు మార్చుకోవడానికి ఇంకా కుదరదు. ఖచ్చితంగా నేను ప్రతి నిమిషం కూడా ఇక్కడ మీకు నేను చెప్పాను, నిన్ను కూడా చెప్పాను, 24 గంటలు రోజులో ఉండి, అలాగే వారంలో 7 రోజులు, నెలలో 30 రోజులు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. మరొక ఆఫీస్, ఇప్పటికే ఒక ఆఫీస్ ఉంది నా ఇల్లు కాకుండా. దానిలో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు 2 కనీసం నేను ఉద్యోగాలు పెట్టించిన వ్యక్తులతో మీకు సమాధానం చెప్పి కావలసినప్పుడు లెటర్లు కానీ మీకు ఎవరికి ఏం ఫోన్ చేయాలో మీకు అందుబాటులో ఉండకపోతే నేను వరప్రసాదం కాదు. రాజకీయం అవసరం లేదు. ప్రజలతో సేవ చేయాలనే వచ్చాను తప్ప మరొక ఉద్దేశం కాదు అని చెప్పి మరొక్కసారి ఆ వ్యక్తికి నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు గోపాల్ రెడ్డి గారు అంత సహాయం చేసి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏం చేసావయ్యా? ఇప్పుడు నిధులు మాట్లాడుతున్నావా? వ్యక్తిగత దూషణ చేసి నేను వాస్తవ ఇక్కడ లోకల్ కాదని చెప్పావు కనుక నీ గుట్టు కూడా బయట పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదే దొరికిందా నీకు? ఇక్కడ ఉండి నాకు అందరూ ఏం చెప్పారంటే, ఎవరి చేత గెలిపించబడ్డాడో వాళ్ళ మీద కేసులు పెట్టాడట. ఈయనేమి మనిషిని అడుగుతున్నా, నువ్వు ఒక మనిషి అని అడుగుతున్నా. గెలిపించిన సీటు తెప్పించిన గోపాల్ రెడ్డి గారికి వెళ్ళకపోలే. మీరన్నీ ఓట్లు వేసి ఎండలో వెళ్ళి అంత కష్టపడి ఆయన కూడా చెమట్లు ఓర్చి పోసినందుకు మీ మీద కేసులు పెట్టాడు. ఆయన ఒక మనిషి అని అడుగుతున్నాను. ఎవరైతే ఆ విధంగా చేశారో అడుగురా. తర్వాత గెలిచిన తరువాత పార్టీ మారేటప్పుడు పార్టీ మారిపోయాడు. ఎందుకు మారాడో, డబ్బులకు మారాడో, దేనికి మారాడో నాకైతే తెలియదు. కానీ ఎంత తప్పు మాట అన్నాడంటే, ఒక ప్రజాప్రతినిధికి అర్హత లేదు ఆ విధంగా అనడానికి. నా ఇంటికి నేను వెళ్ళాను అన్నాడు. ఇది ఎక్కడ ఇల్లు బాబు? నీకు తెలుగుదేశం నీ ఇంటికి అయితే నా తెలుగుదేశం ఎందుకు, నా వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు వచ్చావయ్యా? అక్కడికి వెళ్ళలేవనా? కాకపోతే నా ఇంటికి నేను వెళ్ళానంటావేమే? అలాంటప్పుడు ఎందుకు వచ్చా? దద్దమ్మ కాకపోతే మళ్ళాని వెళ్ళానంటావు. సొంత వాళ్ళ మీద కేసులు పెడతావు. మనిషికి సిగ్గు ఎగ్గు ఉండక్కర్లేదా? నేను ఉన్నాను 5 సంవత్సరాలు. నా పార్టీకి ఎంత విశ్వాసం ఉన్నా. నా నాయకుడు రాజీనామా చేయమంటే మొదట ఎంపీ ఎవరు ఎంపీ కూడా ఏ విధంగా గెలవాలని అడిగినా కూడా వరప్రసాదరావు ఒకే మాట అందరి ముందు ఏమన్నాడంటే, ఢిల్లీలో అందరం మేము ఎంపీలు ఉన్నాం అన్న. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన సలహా అడిగినప్పుడు మనం ఏ ఒక్కరు మాట్లాడలేదు కనుక మనకి ఈ రోజు మాట్లాడడానికి మనకి మాట్లాడకూడదు. వారు చెప్పిన ప్రకారం చేద్దామని చెప్పి మొట్టమొదటి వ్యక్తి నేను. కావాలంటే ఏ ఎంపీ నేను అడగండి. ఆ విధంగా పార్టీ విశ్వాసం మాత్రమే కాకుండా నా నాయకులకు కూడా ఎన్ని గ్రామాలు తిరిగారంటే 1800 గ్రామాలు తిరిగి దాదాపు 1500 గ్రామాల్లో మొదటిసారిగా నా ఎంపీ నిధులు వచ్చాయంటే కావాలంటే మీరు చూసుకోండి. అన్ని కూడా సీసీ రోడ్లు, తాగునీటి సమస్య, మురికి ఓడలు, కమ్యూనిటీ హాల్స్, అలాంటి మంచి పనులు వేసి సేవ చేసుకున్నా. రాబోయే కాలంలో కూడా నేను ఏం చేస్తానో చెప్తాను. ఎవరైతే కొరకు మీరు కష్టపడుతున్నారో నా కొరకు కానీ మన ఎంపీ మళ్ళీ ప్రసాద్ కూడా ఎవరైతే కష్టపడుతున్నారో వారు ఒక్కొక్కరిని మనసాక్షితో నా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని చూడకపోతే నా దృష్టిలో నేను మనిషిని కాదని చెప్పి నేను అంటున్నా. నా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని చూస్తాను. అన్ని విధాలు కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీకు కానీ, మీ బిడ్డలకు కానీ, మీ వ్యాపార మిత్రులకు కానీ, ఒక బ్యాంకు సమస్యలు కానీ ఏది కావాలన్నా కూడా నా మీద మీరు నాకున్న అనుభవానికి అదో గోపాలని అంటాడు, మెరికిరిలాగా వెళ్ళిపోతాడని.
కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా నిధులు తీసుకొచ్చి మీకు చూపించకపోతే నేను వరప్రసాద్ చెప్తాను. ఆ మాజీ ఎమ్మెల్యేగా ఆ ఒక్క బిరుదు చాలు నాకు. మీరే చూస్తారు ఎన్ని చేశారో. ఒక్కొక్కరున్న నేను వెళ్ళినప్పుడు రైల్వేలో ఏ ఒక్క ఎంపీ చేయని మీద ఒక్క గూడూరులోనే, అలాగే నాయుడుపేట కానీ, సూడూరుపేట కానీ, తిరుపతి కానీ, రేణుగుంటలో కానీ, కాళహస్తిలో కానీ, వెంకటగిరిలో కానీ ఎన్ని పనులు చూశానో మీరు ఒక్కసారి కనుక వెళ్తే ఆహా నా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ వరప్రసాద్ రావు అనే పేరుగా అంత మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ఆదర్శవంతంగా అయిన ఎమ్మెల్యేగా ఉండి మీకు రుజువు చేసుకుని మీ రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఇది అయిన తర్వాత భగవంతుడు కనుక మనకు అవకాశం ఇస్తే మీ అందరి దయ వల్ల కనుక నేను ఎమ్మెల్యే అయితే ఒక్కొక్క వార్డులో ఉన్న సమస్యలు నేను చక్కగా రాసుకుని అది ఏ విధంగా నేను సరి చేసి పెట్టాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడి నుంచి లేదా ఎమ్మెల్యే ఎంపీ నిధులా లేదా స్వచ్ఛంద సంస్థ నుంచి తీసుకొచ్చి ఆ ఒక్కొక్క సమస్యను కూడా పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మొదటి రోజు మీకు తెలియజేస్తున్నా. గూడూరులో కూడా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క అనుబంధ గ్రామంలో వేసుకుంటున్నా. లేకపోతే నాకు రాజకీయం అవసరం లేదు. కేవలం మీతో ఉండడానికి, మీకు సేవ చేయడానికి, నా అనుభవం మీకు ఇవ్వడానికి లేదు. నా మీద ఆధారపడి నా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నా మీద ఆధారపడి నా మీద కానీ నా పదవి మీద కానీ కనుక పూర్తిగా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. ఎవరి దగ్గర మీరు కూడా ఇలా ఎవరైనా అడిగితే అలాగే చెప్పండి. ఎంపీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే 7 నియోజకవర్గాలు ఎలా ఉన్నాడంటే ఈ చిన్న నియోజకవర్గంలో మీకు ఎంత అందుబాటులో ఉంటానో మీరు ఒక్కసారి ఆలోచించి, మనల్ని ఎన్నో విధాలుగా బాధ పెట్టిన ఆ తెలుగుదేశానికి ఏ విధంగా మనం చెప్పుదెబ్బ కొట్టాలా, ఎవడ బాబు కోసం అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మభూమి కమిటీని పెట్టి వాడు ఇష్టం వచ్చిన మనుషులు పెట్టుకుని ప్రభుత్వం డబ్బులు దోచుకున్నాడు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా లేని ఇది తీసుకొచ్చి, ఏ రాజ్యాంగంలో లేని, ఏ చట్టంలో లేని జన్మభూమి కమిటీని పెట్టుకు వాడు ఇష్టం వచ్చిన వాళ్ళని చెప్పాలంటే నాకే అసహ్యం. సొంత కులం చేసేవాడు అనుకోతున్నాను. ఎందుకంటే చట్టపూర్వకంగా మాట్లాడుతున్నా, నాకున్న పేపర్ల ప్రకారం మాట్లాడుతున్నాం. కేవలం వారికి సంబంధించిన వాడిని వేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే మరలా రాకోకుండా, ముఖ్యమంత్రి కాకుండా మనం చేయాలా. మొదట ఇక్కడ ఉన్న చిన్న నక్క చెట్లు మనం మరలా రాకూడదు. పార్టీ మారినంతకంటే కూడా ఎంత అసహ్యం అంటే, నా ఇంటికి నేను వెళ్ళానంటే ఏమయ్యా నీ ఇల్లు అప్పుడు ఎందుకు వచ్చావయ్యా, ఆ రోజు దగ్గర నువ్వు మున్సిపల్ చైర్మన్ ఉన్నా ఏదో ఉన్నావు, అప్పుడు ఏం చేసావో నాకు తెలియదు, నీ అవినీతి నాకు తెలియదు, స్థానికులందరికీ తెలుసు, అది వేరే విషయం. నా ఇంటికి నువ్వు వెళ్తున్నప్పుడు ఇది ఎందుకు వచ్చావు? కనుక ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుకు ఉండగలను. చూడడానికి ముసలిగా ఉన్నాను, ఎవరు భయపడనక్కర్లా. ఢిల్లీలో కూడా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళాలన్నా, ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలన్నా అది కావాలంటే ఐఏఎస్ చూపిస్తా, ఇది కావాలంటే ఎంపీ చూపిస్తా, రేపు ఎమ్మెల్యే పదవి ముసలివాడిని అనుకుంటే, స్థానికుడిని కాదనుకుంటే వాడు పొరపాటు కొడుతున్నారు. ఎవరో 8 గంటలు 9 గంటలకు లేచేవాడు అందుబాటులో లేని వ్యక్తి పేరుకి ఇక్కడ ఉండి ఎంతమంది ఫోన్ ఎత్తాడో నాకైతే తెలియదు. నేను మనసాక్షితో ఏ ఒక్కరు ఫోన్ చేసినా ఆ వ్యక్తి కూడా నా కొరకు ఒకవేళ ఓటు కొరకు కష్టపడి ఉంటాడన్న మనసాక్షితో ప్రతి ఒక్కడికి వెంటనే చేయకపోయినా మరో నిమిషంలో నేను ఫోన్ చేశాను. దాదాపు 2000 ఎన్ఆర్ అని ఉంటుంది. ఎన్ఆర్ అంటే వాళ్ళు చేసేస్తారు. ఆ తర్వాత నేను చేస్తే ఇక నో రెస్పాన్స్. అంత విశ్వాసం ఉంటాను. వారు చెప్పేదానికి మనం ఏం భయపడనక్కర్లా. వారి అవినీతికి మనం ఏం భయపడ ఏదో చేసుకుని గ్రామాల్లో ఏదో కొంట అదేం భయపడనక్కర్లా. గూడూరు కానీ గూడూరు రోడ్డు మట్ట ప్రజలు వారు చాలా చైతన్యవంతులు. ఆయన అవినీతి ఆలోచన కానీ ఆమె కానీ ఎవడు లొంగడు. ఇక్కడ గూడూరు మట్ట ప్రజలు మన నాయకులు ఎవడు కూడా వారికి ఒకసారి మళ్ళా చెప్తున్నా, ఆయనకంటే ఎవరు కూడా తక్కువ కాదు. మనలో కూడా ఆయనకి ఎంత సత్తా ఉందో అంత పదంతులు మనకు ఉంది. ఎందుకంటే గూడూరులో ఒక విశేషం ఏంటంటే, గూడూరు నియోజకవర్గంలో ఎవరన్నా తెలివితేటలుగా
అనుకుంటే ఒక్కొక్కడు ఒక మన మహాభారతంలో పోల్చాలంటే ఒక్కొక్కడు ఒక భీముడు లాంటివాడు. అది ఎలసరి గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, అదే శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, హరిచంద్ర రెడ్డి గారు కానివ్వండి, విజయ్ కుమార్ గారు కానివ్వండి, అలాగే స్థానిక నాయకులు కూడా చాలా మంది ఉన్నవారు. ఒక్కొక్కరు ఎంత బలవంతులంటే ప్రజల్లో కూడా చాలా బలం ఉన్నవాళ్ళు. ఏ బలం నేను చూసిందాన్ని గూడూరు నియోజకవర్గంలో గత 3 రోజులు నేను వచ్చింది. ఎంత ధైర్యం వస్తుందంటే నాకు ఈ ప్రాంతం నాకు విడిచిపెట్టండి, ఈ ప్రాంతం నాకు విడిచిపెట్టండి, నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి రేపు ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేసుకున్నామని చూసే వ్యక్తులు ఏ ఒక్కరు కూడా లేదు. నేను వారి తరపున చూస్తాను, ఎందుకంటే నేను 5 సంవత్సరాల వారిని చూస్తున్నా. ఇది వరకు నేను ఐఏఎస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నేను చూసాను కనుక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా దుర్వినియోగం చేయాలని, గొప్పవాళ్ళు కావాలని, కాంట్రాక్ట్ చేయాలని ఆలోచనలో వీరికి ఎవరికి కూడా లేదు. ఒకే ఒక కథ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి ప్రజలు మరలా ఒక్కసారి ఆయన రాజ్యం ఏ విధంగా సంక్షేమ పథకాలు సగంలో ఆగిపోయి అవన్నీ రావాలంటే మీరు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలకు అంతగా కట్టుకున్నారు. ఈసారి నువ్వు కాదు కదా, నీ తాత వచ్చిన తెలుగుదేశం వాళ్ళు రాడు, వాళ్ళ తాత వచ్చినా కూడా అసలు 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి లేదా ఆయన 600 అబద్ధాలు కొద్ది కనుక మన నాయకుడు కనుక ఒక్క అబద్ధం వాడుంటే ఒక్కటే రైతులు ఉన్నారు, ఒక్కటే గోపాల్ రెడ్డి గారు. మేము అందరం కోరేమో మన నాయకుడు చిన్న వయసులో ఉన్నా కూడా నీతిమంతుడు అన్నా, మనం చేయలేనిది చెప్పవద్దు, ప్రజలను మోసం చేయొద్దు అని చెప్పిన జ్ఞానవంతుడు. నేనే కోరాము చేయలేనిది వద్దు. ఇప్పుడు కూడా చాలా మంది శాస్త్రవేత్తలతో ఏమేమి చేయగలమో రాబోయే నిధులతో అదే చెప్పారు తప్ప చేయలేని ఏం చెప్పలేదు. చూస్తే ప్రతి ఒక్కటి కూడా పేదవాడి అభివృద్ధి కొరకు, గ్రామాభివృద్ధి కొరకే ఉంది కనుక ఎవరన్నా ఒక్కసారి నవరత్నాలు వాళ్ళ ప్రకటనలు చూస్తే రాబోయే కాలంలో ఈ అసమానత్వం ఎలా పోవాలి అని ఆలోచించే వ్యక్తి ప్రతి కుటుంబంలో కూడా విద్యావంతులు ఉంటేనే రాబోయే కాలంలో అది అభివృద్ధి ఉంటుందని ఆలోచించి ఇంటి బడికి పంపించినా కూడా డబ్బులు ఇస్తానని చెప్పి రాబోయే ముఖ్యమంత్రి ఎవరు భారతదేశం ఉన్నాడంటే ఇదో జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఆలోచనతో ఉన్నారు కనుక రూరల్లో ప్రతి గ్రామంలో అనుబంధ గ్రామంలో ఈ సమయం తక్కువ ఉంది కనుక మీరు రాలేకపోయినా తర్వాత వచ్చి మీకు అండగా ఉంటే వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తాం. అలాగే ఇక్కడ కూడా వార్డులో ప్రతి ఒక్క చోట కూడా మన ప్రతి దగ్గర కూడా ఒక్కొక్కరు నాది బాధ్యత అనుకుని నేను గెలిపించాలా జగన్మోహన్ రెడ్డి గారిని, నేను వరప్రసాదరావు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన నిలబడుతున్నాడు. ఏ విధంగా వాళ్ళు మనల్ని అన్యాయం చేయాలనుకుంటున్నారో, ఆయన మీద ఏ విధంగా హత్య ప్రయత్నం చేశారో మన నాయకుడి మీద, మరో వాళ్ళ చిన్నాన్ని ఏ విధంగా హతమార్చారో చూస్తున్నారు కనుక ఇది మనందరికీ సవాల్. ఒక్కొక్క చోట కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు నిలిచినట్టే మీరు భావించి మీరు సేవ చేయాలని కోరుకుంటూ మీ సేవకు రుణపడి ఉంటాము, మిమ్మల్ని కాపాడుకుంటాం, కుటుంబ సభ్యులాగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ దయచేసి మనందరం కూడా మన వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి పని చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇంకా పార్టీ నేతలు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కొడవలూరు ధనంజయ రెడ్డి, పొనక శివకుమార్ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం, దానికి అనుగుణంగానే ఇవాళ 2004 తరువాత ఒకేసారి మనకున్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలకి 25 ఎంపీ స్థానాలకి మన నాయకుడు ఒకేసారి అందరి అభ్యర్థుల్ని విడుదల చేసి తన ధైర్యాన్ని చాటుకున్నాడు. అది మీ వల్ల అని చెప్పి ఒక్కసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా అందరం అభినందించాలి.
మన మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకునేటువంటి ఒక ధైర్యం మనం ఇచ్చినటువంటి, మనము ఆయనకి ఇచ్చినటువంటి అభిమానం. కానీ ఇక్కడ గూడూరు విషయానికి వస్తే విపులంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇంతవరకు కష్టపడి వైసీపీని గెలిపించుకొని మారిపోయినటువంటి వ్యక్తుల గురించి, వారు మళ్ళా వేరే పార్టీకి వెళ్ళి ఇప్పుడు వచ్చే అభ్యర్థులు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు. నేను లోకల్ అన్నాడు. లోకల్కి అర్థం ఎవరికి బాగా తెలియాలి. లోకల్ అంటే ఏంటి? ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేయడం అనేది కాదు ముఖ్యం. ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా మనకి ఏం అవసరమో తెలుసుకొని పనిచేయగలిగినటువంటి వాళ్ళే చాలా అవసరం. ఇక్కడ లోకల్గా ఉన్నదానికి అడ్వాంటేజ్ వారు చెప్తారు, డిసడ్వాంటేజ్ నేను చెప్తాను. ఒక్కసారి లోకల్గా ఉన్నారంటే లోకల్గా మనం ఏ వ్యాపారాలు చేస్తున్నామో, ఎందులో ఆదాయం వస్తుందో వాళ్ళకి ముందు తెలుస్తుంది. అందులో భాగాలకు కావాలి. అందుకు లోకల్ వాళ్ళు చాలా అవసరం అని అనిపిస్తూ ఉంది. నాన్ లోకల్ అని అంటే ఇక్కడ ఏం జరిగినా పర్వాలేదు అనే ఉద్దేశం వాళ్ళకుంది కాదు. మనకు వచ్చినటువంటి వాళ్ళు భారతదేశంలో ఒక ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్, భారతదేశాన్ని పరిపాలించగలిగినటువంటి ఆఫీసరు, మన రాష్ట్రాన్ని ఒక అడ్మినిస్ట్రేటర్ ఈరోజు మనకు వచ్చింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇంతకుముందు ఒక జిల్లాని పరిపాలించున్నారు, రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని పరిపాలించున్నారు. కాబట్టి క్షుణ్ణంగా వారికి పేద ప్రజల గురించి, అవసరాల గురించి, పల్లెల గురించి, పట్టణాల గురించి, ఉండేటువంటి అన్ని శాఖల గురించి వారికి చాలా క్లియర్ అయినటువంటి అభిప్రాయం తెలుసు. వాటి పరిపాలన అంతకుముందు చేస్తున్నారు. కాబట్టి వారికి ఎమ్మెల్యే అనేటువంటిది వారు ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ప్రజలతో మమేకమై వచ్చారే కానీ అది చూశారు, దాని టేస్ట్ చూశారు. ఇంకా ప్రజలకి దగ్గరయ్యే దానికి ఎమ్మెల్యేగా వచ్చారే కానీ ఎంపీగా నిలబడలేక కాదు, ఆ అవకాశం లేక కాదు, కొత్త వాళ్ళకి ఇచ్చారు. మన అదృష్టం ఇవాళ గూడూరుకి వారు ఎమ్మెల్యేగా రావడం కూడా మన ప్రజలందరికీ, గూడూరు అందరికీ ఈ లోకల్ నాన్ లోకల్ అనేటువంటి దానికి ఇంకా చాలా డీటెయిల్డ్గా వేరే సభలో మాట్లాడుకుందాం. దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా 20 రోజులు ఉంది. చాలా క్లియర్గా పార్టీ తరఫున మీకు అందరికీ విన్నవించేది ఏంటంటే, మన మనుగడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఇక్కడ మన వరప్రసాద్ సార్ని మనం ఎమ్మెల్యేగా చేసుకుంటేనే. ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నా, చూస్తూ ఉంటారు, టీవీలు బాగా చూస్తుంటారు. తెలుగుదేశం మేనిఫెస్టో రిలీజ్ అయింది. తెలుగుదేశం ఎలక్షన్ మేనిఫెస్టో కూడా, ఎలక్షన్ లిస్ట్ కూడా, అభ్యర్థుల లిస్ట్ కూడా రిలీజ్ అయింది. దాంట్లో ఓ చిన్న పదం వాడారు, 150+ స్టార్ట్ అవుతాం మేము అని. మరలా ఒక్కసారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా, నాయకులుగా మీ అందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ 1 తీసేసి 50 సంపాదించుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి మాత్రం మీరు ధైర్యం. జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం రాష్ట్రం తరఫున మనందరం ఆల్రెడీ 115 నుంచి 125 స్థానాలు ఆల్రెడీ వారి ఖాతాలో మన అందరం వేసేసాం. ఇంకా ఆపరేషనే మనం ఆ 11వ తారీఖు మనం చేయాల్సినటువంటి కార్యక్రమమే. ఇందుకు దయచేసి మనం చేయాల్సింది, ఇవాళ బయట టాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే గూడూరు అత్యధిక మెజారిటీ వస్తుంది అనేటువంటిది పక్క జిల్లాలకు వెళ్తుంది. కారణం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ, దానికోసంగా పడికాపులు కాసేటువంటి నాయకులు, కష్టపడేటువంటి నాయకులు, కార్యకర్తలు. కాబట్టి మీతో ఓపెన్గా చెప్తున్నా, మనకున్నది ఇక 21 రోజు. మనకు చొక్కాలు నలగకూడదు అనేటువంటి భావం తీసేయాలి, ఎండ ఎక్కువగా ఉంది అనే భావం తీసేయాలి.
జగన్మోహన్ రెడ్డికి గూడూరు తరఫున కానుకగా ఇవ్వాలి. మన అందరం ఇక్కడ గూడూరులో చేరవలసిన వాళ్ళు, ఉండవలసిన వాళ్ళు అందరం వేదిక మీద ఉన్నాం. గూడూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ పేపర్ బలంగా చాలా బలంగా ఉంది. ఆ బలాన్ని నిజంగా నిరూపిస్తారని చెప్పి వేదికగా ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు ధనంజయ రెడ్డి గారు పూసగుచ్చినట్టు అన్ని విషయాలు తెలియజెప్పారు. మన ముందు ఒకే ఒక లక్ష్యం, మన జననేత జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, కార్యకర్తలని కష్టపడాల్సిన సమయం. అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరం కష్టపడదాం. మేము కూడా రోడ్ల మీదకి వచ్చి అందరినీ మన నవరత్నాల గురించి చెప్పి ఒప్పించి మన జగనన్నకి ఓటు వేసే విధంగా, తద్వారా మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ మన ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ఒక వ్యక్తిని మనకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పంపించినందుకు అన్నకి ధన్యవాదాలు. అదేవిధంగా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరం ఆ దిశగా కృషి చేసి మన వైఎస్ఆర్సీపీని జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో శాసనసభ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు నేను మళ్ళీ పదే చెప్తా ఉన్నాను. పాదరసం ఇక్కడ వేసాం అనుకోండి, ఇట్లా దొల్లుకుంటా అందరికి అల్లుకుంటా వెళ్ళిపోతుంది. ఆ మాదిరి చిన్న పెద్ద ఏముండదు ఆయనకి. అందరినీ చుట్టు తీసుకొని వచ్చేసేస్తాడు. చిన్నవాడిని కానీ ఆయన బంగారు అని అంటూ అటువంటి అరుదు. బికాజ్ జనాల్లో ఉన్నాడు కాబట్టి ఒక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఈరోజు అంత చాకచక్యంగా పనిచేస్తున్నాడు. వరప్రసాద్ గారు, మరి వేదిక మీద ఉన్న మన మండల్ మీది, ఈ పార్టీ మీది. మేము ఇక్కడ ఏదో కూర్చున్నామని అంటే మేమేదో చాలా గొప్పవాళ్ళం అని అనో, లేదు మాకేదో కొమ్ములు వచ్చున్నాయనో, మాకేదో కిరీటాలు వచ్చున్నాయనో కాదు. మీరందరూ అక్కడ పనిచేస్తే మీ ద్వారా మేమేదో పోస్ట్ మ్యాన్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మీరు చెప్పే గ్రాస్ రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఏం జరుగుతూ ఉందని మీరు ఇచ్చే మెసేజ్ని తీసుకొని పోయి ఇవ్వగలిగిన వాళ్ళమే. అంతేగాని మేము ఇక్కడ కూర్చున్నంత వల్ల మేమేదో చాలా పెద్దవాళ్ళం అని కాదు. మీరందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయితే మీరందరూ ఇక్కడ ఉంటారు. ఈ స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత ప్రతి ఒక్కరిది. 9.5 సంవత్సరం ఏ కార్యకర్త అయితే నా కోసం పనిచేశాడో, నా కోసం లాఠీ దెబ్బలు తిన్నాడో, నా కోసం జైలుకు పోయాడో, నా కోసం అష్ట కష్టాలు పడ్డారో, నా కోసం కేవలం ఎముకలు మాత్రమే మిగిల్చుకొని రక్త మాంసాలను ధారపోశారో, వాళ్ళందరినీ కూడా రేపు రాజన్న రాజ్యం వస్తే భుజాన ఎత్తుకొని మోసే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారిని మీకు అందరికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం మీరొక్కటి గమనించండి. ఆ కుటుంబాన్ని ఏమీ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు అర్థమైపోయింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని, ఆయన సునామీని మనం తట్టుకోలేమన్నాడని. ఒకటే ఆయన మనసులోకి వచ్చింది. ఏ విధంగా అయితే రామారావు గారిని తన పిల్లనిచ్చిన మావని ఆయన పార్టీని లాక్కున్నాడు, ఆయన్ని లాక్కున్నాడు, ఆయన ప్రాణాలు లాక్కున్నాడు, ఆయన జెండాను లాక్కున్నాడు, ఆయన బ్యాంక్ అకౌంట్ లాక్కున్నాడు. అదే మాదిరి ఈరోజు రాజారెడ్డి గారి నుంచి ఎత్తుకుంటే, రాజారెడ్డి గారి మరణం కాదు, హత్య. రాజశేఖర రెడ్డి గారిది అది ఈ రోజు కూడా మిస్టరీ. ఏ విధంగా చనిపోయాడు, ఎవరి చేత చంపబడ్డాడు అనేది. మరి 6 నెలల నాడు విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన మీద జరిగిన హత్యా ప్రయత్నం. అదృష్టం, మనందరి అదృష్టం బాగున్నది. మీ అందరి ఆశీర్వాదాలు, రాజశేఖర రెడ్డి గారి ఫలితాలు, మన ఆరోగ్యశ్రీ గాని అయితేనేమి, ఇవన్నీ కూడా ఆ పుణ్యం ఆయన్ని ఆ రోజు ప్రాణాపాయం నుంచి తప్పించింది. లేకుండా ఉంటే ఆ రోజే ఈ రోజు వివేకానంద రెడ్డి గారిని ఏ విధంగా అయితే అత్యంత క్రూరంగా చంపారో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టాలని ప్రయత్నం చేశారు. మరి నిన్న చూడండి, వివేకానంద రెడ్డి గారు ఒక్కటే వివేకానంద రెడ్డి గారి హత్యకు కారణం రాజశేఖర రెడ్డి గారు తమ్ముండే ఆయన ఇంట్లోనే చంపితే క్యాడర్ భయభ్రాంతులు అయిపోతుంది. ఎన్నికల దగ్గర, బూతుల దగ్గర ఎవరు నిలబడరు. ఇంకా మనం ఇష్టారాజ్యంగా గడపలోనే కాదు రాష్ట్రం మొత్తం చేసుకోవచ్చునని మన వాళ్ళు సంయమనం పాటించారు కాబట్టి, దాన్ని వీధుల్లోకి వచ్చి గందరగోళం చేయలేదు కాబట్టి, చాలా సంయమనంతో అది హత్య అయినా కూడా దాన్ని చాలా మనసులో మన కళ్ళీళ్ళన్నిట్లు ఆపుకొని పార్టీ క్యాడర్ రెచ్చిపోతుంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని చెప్పి మన పెద్దలందరూ కూడా చాలా శాంతి భద్రతలు కాపాడారు. ఇవన్నీ కాదు, మీకు తెలుసు, మీరందరూ కూడా పోలీస్ స్టేషన్కి తిరిగాం. ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది మానవోట్లు తీసేస్తూ, ఏదో శ్రీనివాసరెడ్డి గారే ఈయన పేరు మీద వీళ్ళ ఊర్లో 167 ఓట్లు ఫారం 7 పెట్టారు. 167 ఓట్లు. ఆ 167లో మొట్టమొదటి ఓటు ఏదంటే ఈయన బీటెక్ చదువుకొని ఈయన ఇంటికాడ ఉన్న ఈయన కూతురు ఓట్లు ఈయన తీసేస్తున్నట్టు ఫారం 7 పెట్టారు. ఎంత దుర్మార్గమో చూడండి. కలెక్టర్ గారికి పోతే మాకేం సంబంధం లేదండి, ఈయన మీద కేసు పెడతాము, ఈయన కూతురు ఈయన ఓటు తీసేసుకున్నట్టు పెడితే ఈయన మీద కేసు పెడతామని చెప్పారు. రూరల్ స్టేషన్ పోయాం, అన్ని స్టేషన్కి పోయాం, సిఐ గారు పిలిచారు, మళ్ళీ డిఎస్పీ గారు పిలిచారు, అరెస్ట్ చేస్తామన్నారు, ధర్నా చేస్తామన్నారంటే అప్పుడు గమనైపోయారు. దుర్మార్గం జరుగుతూ ఉంది, అరాచకం జరుగుతూ ఉంది.
ఇంత అరాచక పాలన, ఇంత నీచ నికృష్ట పాలన, ఇంత ఏకపక్ష పాలన వ్యవస్థలను అందిస్తే భ్రష్టు పట్టించేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు మనం వెనకలు నడపాల్సింది. ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా సుఖశాంతులతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలంటే మనం అందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా తన వంతు కార్యక్రమాన్ని 3684 కిలోమీటర్లు ఎండలో గాలిలో వానలో రాత్రనక పగులనక నడిచి తన వంతు కార్యక్రమాన్ని తను ముగించాడు. మన కోసం కష్టం. రాజశేఖర రెడ్డి గారు ఆత్మాయంలో ప్రవేశించున్నారు కాబట్టి ఈరోజు 3684 కిలోమీటర్లు ఆయన పూర్తి చేయగలిగినాడు, దిగ్విజయంగా పూర్తి చేయగలిగినాడు. అంతేకాదు నవరత్నాల రూపంలో మీరు చెప్పండి, పోయి పిల్లలు చదివిస్తే నేను ఇది ఇస్తాను, మీ అక్క చెల్లెలకు చెప్పండి, మీరు రైతాంగానికి చెప్పండి, సంవత్సరానికి 12,500 ఇస్తాను, ట్రాక్టర్ల మీద ట్యాక్స్ లేకుండా చేస్తాను, ఉచితంగా బోర్లు ఇస్తాను, ఇవన్నీ కూడా చేస్తామని 3 లక్షల వరకు పావుల వడ్డీకి రుణం ఇస్తాను, ఇవన్నీ కూడా చెప్పని చెప్పారు. వైద్యం ఎక్కడైతే 108 రోజులు కుయికై కాదు కదా, కీ కూడా అనడం లేదు, వీటిలన్నిటి కూడా మళ్ళా తీసుకొని వస్తాం. ఆరోగ్యశ్రీని మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ కూడా నవరత్నాలనే ఆయుధాలను మన చేతికిచ్చాడు. వీటిలన్నిటి కూడా మనం తీసుకోపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవే ఆయుధాలు. జగన్మోహన్ రెడ్డి గారి పైన కష్టం, ఆ చెవటి కష్టాన్ని మనం జనాలకు వివరించాలి. ఇది నేను ఒక్కటి చెప్తున్నాను, పాత లేదు కొత్త లేదు ఎవరూ లేదు, అందరూ జగన్మోహన్ రెడ్డి గారి పనిచేసే వాళ్ళమే. కొంతమంది 9.5 సంవత్సరం నుంచి పని చేస్తున్నారు, నిజంగా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కలిసి, వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ వేదిక ముందున్న వాళ్ళు కానీ అందరూ కలిసి తరతమ భేదాలన్నీ కులమత భేదాలన్నీ పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజ్యం తీసుకొని వచ్చేదానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంతే అదొక్కటే మన ధ్యేయం. మిగతా అన్ని పక్కన పెట్టేసేస్తాం. మీరు ఈరోజు చూడండి, అనౌన్స్ చేశాడు రాయలసీమ, కర్నూలు, అనంతపూరు, హిందూపురం, మామూలుగా నేను అనకూడదు కానీ రెడ్ల ప్రాబల్యం ఉండే నియోజకవర్గాలు అవన్నీ. రాయలసీమ అంటే రెడ్ల ప్రాబల్యం, కానీ 9 సీట్లలో 3 సీట్లు అక్కడ బీసీలకు ఇచ్చాడు. మీరు చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కోరెట్ల మాధవ్, సంజీవ్ కుమార్, మరి ఎంత ధైర్యం చేస్తాడు చూడు. తన మీద తనకి, తన పార్టీ మీద తనకి, తన క్యాడర్ మీద తనకి ఎంత నమ్మకం లేకుండా ఉంటే ఇప్పుడే చెప్పారు పెద్దలు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 2009 ఎన్నికల్లో 2 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ఒకే రోజు అభ్యర్థులను ప్రకటించి సోనియా గాంధీతో ఒకటే మాట చెప్పాడు, ఓడినా గెలిచినా ఈ ఎన్నికల నా రెఫరెండం, గెలిచానా మీకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఓడిపోయారంటే బాధ్యత నాది, నేను ముందే అనౌన్స్ చేస్తానని ఏ ముఖ్యమంత్రి కూడా, బహుశా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా 2 నెలల ముందు క్యాండిడేట్ ఎన్నికలు చేసిన ముఖ్యమంత్రి నాకు తెలుసు. నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. ధైర్యంగా ఉండి చూపించి సోనియా గాంధీకి చెప్పగలిగిన దీశాలి రాజశేఖర రెడ్డి గారు. అదే మాదిరి ఈరోజు రాత్రి ఏంటంటే నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అన్న ఆయన 4 సీట్లు, 10 సీట్లు, 12 సీట్లు ఈ మాదిరి విడతల వారీగా మరి సీరియల్ లాగా రిలీజ్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన 6 నెలల నుంచి సమీక్షలు పెడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3వ కంటికి తెలియకుండా ఎక్కడ సమీక్షలు చేశారో, ఏం చేశారో ఈరోజు కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టాడు. ధైర్యం, కొత్త ఫేసులు కావాలి, యువత రావాలి. ఈరోజు ఇదే చెప్పండి, బీసీలు ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ బీసీలకి నేను చెప్తా ఉన్నాను, ఏం చేసిందో ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు తన బీసీ యాక్షన్ ప్లాన్ లో ఏం చెప్పాడో, ప్రాక్టికల్ గా ఏం చేశాడో. మొన్న ఒక్క బీసీ స్థానం ఖాళీ, ఒక్క ఎమ్మెల్సీ ఖాళీ అయితే జంగా కృష్ణమూర్తి యాదవ్, జంగా కృష్ణమూర్తిని గారు తీసుకొచ్చి ఆ ఎమ్మెల్సీ స్థానంలో కూర్చోబెట్టాడు. ఒక్క సీటు ఖాళీ అయితే. దయచేసి బీసీలందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను, మిమ్మల్ని కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారు. అసలు సిసలైన ఈరోజు బుట్టారెడ్డి గారు ఆమెను ఎంపీ చేస్తే ఆమె వెళ్ళిపోయి నేను అనింది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం లేదండి, అంతా ఎంత అమర్యాదలు ఎదుర్కొన్నానో, అసలు సిసలైన మర్యాద అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది, అందువల్ల మళ్ళీ పార్టీలోకి వచ్చాను అని అన్నాన్ని. అవి బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన. మరొక్కసారి మీకు మనవి చేస్తూ ఉన్నాం, మన చేతికి ఆయుధాలు ఇచ్చాడు, నవరత్నాలనే ఆయుధాలు. రేపు ఎల్లుండో మేనిఫెస్టో సిద్ధం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రైతాంగానికి, నేను రైతుని, ఇక్కడ ఉండే వాళ్ళ మెజారిటీ రైతులు సర్వనాశనం అయిపోయాం. రైతాంగం సర్వనాశనం అయిపోయాం ఈ 3-4 సంవత్సరాల్లో. మామూలుగా ఇంతకుముందు మనం పప్పులు పట్టండి దల్లు పెడతా ఉంటే రాజశేఖర రెడ్డి వస్తున్నాడు ఆ జిల్లాకు అనుకునేవాళ్ళం అందరం కూడా. గాంధీని ఎదిరించి 9.5 సంవత్సరం ఆయన పడ్డ కష్టం ఒక ఎత్తు అయితే, ఈ 20 రోజుల్లో మనం చేసే కష్టం ఒక ఎత్తు. మన మీద ఆధారపడి ఉన్నాడు ఆయన, మన మీద భరోసాతో ఉన్నాడు, మనం పనిచేస్తామనేది అంతా ఉంటాడు.
వాళ్ళ నాయన రుణం తీర్చుకునేదానికి మనం సిద్ధంగా ఉండాలని ఆయన ఉన్నాడని మీకు అందరికీ మనం చెప్తూ రాజశేఖర రెడ్డి గారి రుణాన్ని అంతైనా ఆయన పడిన కష్టంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000వ వంతు మనం పడినా కూడా మనకి దాదాపు ఈరోజు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం మనం 110 సీట్లు దాటుతూ ఉన్నాం. 22 పార్లమెంట్ సీట్లు ఇంటెలిజెన్స్ సర్వే. అట్లని చెప్పి మనం ఇళ్లలో కూర్చొని బూతుల కాడుకు పోకుండా ఉంటే జరగదు. పని చేస్తాం. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా ఇక్కడ ఉండే వాళ్ళం అందరం కూడా మా ఫోన్లన్నీ ఆన్లోనే పెట్టుకుంటాం. మా డోర్లన్నీ తెరిచిపెట్టే ఉంటాయి. మీకు ఇబ్బంది లేదు. ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా మీకు చీమ కుట్టినా కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మమ్మల్ని పావు కొరిసినట్టు మేమందరం కూడా పరిగెత్తేదానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి 20 రోజులు కూడా నిద్రాహారాలు మాని ఇంకెవరైనా కూడా వచ్చేవాళ్ళంటే కలుపుకోరండి. మీ వ్యక్తిగత ఏదన్నా విభేదాలు కానీ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా పక్కన మారండి. దయచేసి ఈ 20 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తాం. రాజశేఖర రెడ్డి గారి రుణం తీర్చుకుంటాం. రాజన్న రాజ్యం తీసుకొని వస్తాం. ఖచ్చితంగా ఏ రాజన్న రాజ్యం అయితే వస్తుందో సుభిక్షం అవుతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు నిత్యం వానలు పడతాయి. రైతాంగం కాలు వేసి ఎగరేసుకుంటుంది. హరిజన గిరిజన బలైన బడుగు వర్గాలు మరలా కూడా చిరునవ్వుతో కూడా మరలా మా రాజన్న రాజ్యం వచ్చిందని అనేదానికి మనం కంకణబద్దులు కావాలని మీకు అందరికీ మనం చేస్తూ గూడూరు అసెంబ్లీ స్థానాన్ని మన మాజీ ఎంపీ గారు అయినటువంటి వరప్రసాద్ గారికి కేటాయించడం జరిగింది. అలాగే పార్లమెంట్ స్థానాన్ని మాజీ మంత్రివర్యులు బల్లి దుర్గాప్రసాద్ కేటాయించడం జరిగింది. ఈ 2 స్థానాల్లో కూడా మనం భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా టైం లేదు, 20 రోజులు మాత్రమే ఉంది. ఈ టైంలో అందరూ కూడా జగనన్న గారు చెప్పినటువంటి నవరత్నాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. రాజశేఖర రెడ్డి పాలనని మళ్ళీ చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే జరుగుతుంది. దీంట్లో కార్యకర్తలందరూ కూడా శ్రమించి ఈ 15 రోజులు కూడా అందరూ కూడా అందుబాటులో ఉంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి పథకాలన్నీ కూడా బాగా సక్సెస్ చేయాలని వెలగపాడి వరప్రసాద్ గారిని మరియు ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, బాలిబోయిన రమేష్, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బోమిడి శ్రీనివాసులు, నాసిన నాగులు, గిరిబాబు, శ్రీనివాసులు రెడ్డి, నాగరాజు, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వైకాపా ప్రచార శంఖారావం పూరించింది. నాయకులంతా కలిసికట్టుగా వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలిశారు. శాసనసభ, లోక్సభ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేతలు పొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా అధిష్టానం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. దీంతో పార్టీ అభ్యర్థులు తమ నాయకులతో కలిసి ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని వెంకటగిరి రోడ్డు కూడలి ప్రాంతంలో అభ్యర్థి వరప్రసాదరావు, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పార్టీ నేతలు పొనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, కొడవలూరు ధనుంజయ రెడ్డి, మనపాటి రవీంద్ర తదితరులకు ఆ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలవర్షం కురిపించారు. అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 1వ వార్డు నుండి 3వ వార్డు వరకు వారు విస్తృతంగా పర్యటించారు. ఆలయాలు, దర్గాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతలకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. వారంతా ప్రజలతో మమేకమై వచ్చే ఎన్నికల్లో వైకాపాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2వ వార్డు మాజీ కౌన్సిలర్ లక్ష్మీరెడ్డితో మరికొందరు నాయకులు వారి సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావును గెలిపించాలని చేతులు జోడించి కోరారు. వైఎస్ఆర్ పార్టీ వార్డు ప్రచారం సీనియర్ నాయకులు శ్రీ గోపాల్ రెడ్డి గారికి, శివకుమార్ రెడ్డి గారికి, వారి సతీమణి దేవసేన గారికి, హరిశ్చంద్ర రెడ్డి గారికి, అలాగే నాగులు గారికి, గిరి గారికి, బొమ్మిడి శ్రీనివాసులు గారికి, శంషీర్ వాళ్ళందరికీ కూడా మన కౌన్సిలర్ ప్రతి ఒక్కరికి, అలాగే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇంత చక్కగా ఉత్సాహం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారు వందనాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇంత ఘన స్వాగతం పలికినందుకు వారికి కూడా మా పార్టీ తరఫున, నా తరఫున వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తారు. మేము మరొక్కసారి ప్రజలను చేతులు జోడించి కోరేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి ముఖ్యమంత్రి చేయాలి. అబద్ధం ఆడిన వ్యక్తి చంద్రబాబు గారు లాగా రోజుకు ఒకసారి ఒక అబద్ధం ఆడరు. అధికారం ఇష్టం వచ్చినట్టు మోసాలు చేయరు.
కనుక ప్రజలను చేతులు జోడించి కోరేదంటే వారు అమూల్యమైన పవిత్రమైన 2 ఓట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను అలాగే ఎంపీగా మళ్ళీ దుర్గాప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా వారి ప్రజలను మేము విన్నవించుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాము. అలాగే మా నాయకులందరూ కూడా ఇంత చక్కగా వచ్చి ఒకటిగా మేమంతా కూడా కుటుంబంగా ఉంటున్నందుకు ఎంతో సంతోషం. ప్రజలు నన్ను ఆదరించి ఎంపీ చేశారు కనుక వారికి సేవలు చేశాను. దాదాపు ఎంపీ నిధుల నుంచి 5 కోట్ల పైగా ఇక్కడ పనులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు తప్పనిసరిగా అభివృద్ధి కావాలంటే ఒక అనుభవంతుడు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ నన్ను వేశారు కనుక నా ఐఏఎస్ అనుభవం, నా ఎంపీ అనుభవం కూడా ఎంతో ఇక్కడ ఉపయోగించి గూడూరు పట్టణం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేసి మురికివాడల విషయంలో కానీ అలాగే తాగునీటి సమస్య కానీ పార్కుల సమస్య కానీ అవన్నీ కూడా నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ పట్టణ అభివృద్ధికి నేను తప్పనిసరిగా నేను కృషి చేసి వారి రుణం తీర్చుకుంటానని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఈ చక్కని ఘన స్వాగతం పలికినందుకు గూడూరు ప్రజలకు మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసి మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటాను. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయండి. అది చేయాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించి, నేను ఇప్పటికే పార్టీకి విశ్వాసం ఉన్నాను, వారికి అన్యాయం జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలంటే ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు గెలిపించాలా. మీ 2 అమూల్యమైన ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి వరప్రసాద్ ఎమ్మెల్యేగా నన్ను అలాగే బల్లి దుర్గాప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించవలసిందిగా ప్రజలను చేతులు జోడించి కోరుతూ మీకు విశ్వాసం ఉంటాము, మీకు రుణపడి ఉంటాము, మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. చైర్పర్సన్ పనుక దేవసేనమ్మ మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న వరప్రసాదరావు అభ్యర్థిగా రావటం సంతోషకరమన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పట్టణానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని ఆమె వివరించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక విద్యావంతుడు, ఒక సంస్కారవంతుడిని మన పట్టణానికి ఎమ్మెల్యేగా పంపించినందుకు, అంటే పేద ప్రజల సమస్యలన్నిటి మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మన ఎమ్మెల్యే గారు గూడూరు పట్టణానికి వరప్రసాద్ గారిని పెట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు అంటే ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎంపీ నిధులను వినియోగించి మన గూడూరు పట్టణంలో చాలా రోడ్లు వేయించడం కూడా జరిగింది. 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 25వ వార్డు, 28వ వార్డు వీటన్నిటిలో కూడా నిధులు వినియోగించి రోడ్లు వేయటం జరిగింది. ఇలాంటి అంటే ఎక్కడ అవసరము, ఏం అవసరము, పేద ప్రజలకు ఎక్కడ ఏం అవసరం అనేదాన్ని ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన వరప్రసాద్ గారు గూడూరు పట్టణానికి ఎమ్మెల్యేగా నామినేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరూ పట్టణ ప్రజలందరూ కూడా మీ పూర్తి మద్దతు తెలపాలని, అత్యధిక మెజారిటీ తోటి ఎమ్మెల్యే గారిని గెలిపించాలని, అదేవిధంగా మన అందరికీ పరిచితులు సుపరిచితులైనటువంటి బల్లి దుర్గాప్రసాద్ గారిని కూడా మన ఈ పార్లమెంటు స్థానానికి ఎంపిక చేయడం జరిగింది. మీరందరూ కూడా ఎంపీగా దుర్గాప్రసాద్ గారిని, ఎమ్మెల్యేగా వరప్రసాద్ గారిని ఇద్దరిని ఆదరించాలని కోరుకుంటున్నాను. పనక శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎవరొచ్చినా సంపాదించుకొని పోతున్నారే కానీ అభివృద్ధి చేయడం లేదన్నారు. మేము బాగు చేయాలంటే నడిపించే నాయకులు లేరని పేర్కొన్నారు. వైకాపా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పార్టీ చాలా బాగుంది. మనకి విద్యావంతుడు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఒక మంచి ఆఫీసరు ఎంపీగా రాజీనామా చేసిన మాజీ ఎంపీ మన గూడూరుకి వచ్చారు. కాబట్టి ఏంటంటే మన గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ తెలుసుకుంటూ ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తారని మన గూడూరు చాలా వరకు వెనుకబడి ఉంది. ఎందువల్లంటే చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు. ఎవరు కూడా ఇక్కడ ఎవరు కూడా తప్పనతో పనిచేయలేదు, విజయంతో పనిచేయలేదు. వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు కష్టపడ్డారు తప్పితే ఎవరు కూడా ఇక్కడ గూడూరులో పొలాన్ని చేసామని చేయలేదు. నాకు తెలిసి గత 40 years నుంచి గూడూరు ఇదే విధంగా ఉంది. ఇటువంటి గూడూరుని తీర్చిదిద్దాలని మేము చైర్మన్గా వచ్చినా కూడా మమ్మల్ని ముందుకు నడిపించలేకపోయారు ఏ నాయకుడు కూడాను. ఇప్పుడు మేము ఈ పార్టీలోకి ఎందుకు వస్తున్నామంటే మాకు కావాల్సిన విధంగా గూడూరుని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో విద్యావంతుడైన ఐఏఎస్ ఆఫీసర్ గారిని తీసుకుని వచ్చి గూడూరులో ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ పార్టీలో రావడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి పంపించడం జరిగింది. అలాగే ఇంకొక సీనియర్ నేత దాదాపు 4 టర్మ్లు ఎమ్మెల్యేగా ఉండి 1 టర్మ్ మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత బల్లి దుర్గాప్రసాదరావు గారిని మరి తిరుపతి పార్లమెంట్ కూడా ఎంపిక చేయటం. ఇద్దరు మంచి జోడి. వరప్రసాదరావు గారు తప్పకుండా కూడా గూడూరు నియోజకవర్గంలో నేను చెప్తా ఉన్నాను, మీరు చూశారు ఈరోజు మొదలు పెడితే ఈ ఉత్సాహం, పేదవాడిలో ఉన్న ఈ ఉత్సాహం జెన్యూన్, ఇది నిజాయితీ కలిగిన ఉత్సాహం, తెచ్చిపెట్టుకున్న ఉత్సాహం కాదు. ఈ ఉత్సాహంతోనే దాదాపు 20-25 వేల ఓట్ల మెజారిటీతో ఈ నియోజకవర్గాన్ని గెలిపిస్తున్నాం. వరప్రసాదరావు గారు శాసనసభ్యులు అవుతూ ఉన్నారు.
ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పాలన మళ్ళీ రాజన్న రాజ్యం వస్తూ ఉంది. మళ్ళా హరిజన గిరిజన బలైన బడుగు వర్గాలు సంక్షేమ బాటలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువెళ్తారని నేను మనవి చేస్తూ, మీకందరికీ తెలిసినట్టుగా ఈరోజు ఉదయం మన జననేత జగనన్న గూడూరు నియోజకవర్గ అభ్యర్థిగా తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి వరప్రసాద్ గారిని ఎంపిక చేయడం, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సుపరిచితులు ఎంతో సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి బల్లి దుర్గాప్రసాద్ గారిని ఎంపిక చేయడం చాలా సంతోషదాయకం. ఈరోజు మొదటి రోజు అయిన ప్రచార పర్వంలోనే ప్రజల యొక్క ఉత్సాహాన్ని చూసి క్లియర్గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా మనం ఈ అసెంబ్లీ ఎంపీ 25 ఎంపీ స్థానాలు అయితే ఏమి, 175 అసెంబ్లీ స్థానాలు అయితే ఏమి గెలుచుకునేందుకు మన వంతు కృషి చేయబోతున్నాం. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుచుకుని జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి మార్గం సుగమం చేసుకోబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా గూడూరు ప్రజలకి ఒకటే వినతి, మన వరప్రసాద్ గారిని బల్లి దుర్గాప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మన నియోజకవర్గ అభ్యర్థికి మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మా ఆలోచనలు ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనల్ని ఎమ్మెల్యే గారి సహకారంతో సాకారం చేసుకునే దిశగా మేమందరం కలిసి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తామని ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ప్రచార కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ యారం మంజుల, నాయకులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, బోమిడి శ్రీనివాసులు, బాలిపోయిన రమేష్, నాగులు, గిరిబాబు, కల్పన, లక్ష్మి, మస్తానమ్మ, శంషీరా, సుబ్బమ్మ, రమీజా, రవీంద్రబాబు, శ్రీహరి, సుబ్రహ్మణ్యం, ఎన్వి రత్నం, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న జగనన్న జనమంతా నీనంతా జగనన్న జగనన్న జగమంతా నీవే, జగనన్న జగనన్న జగమంతా నీతో, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతో, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు, జగనన్న జగనన్న ప్రజలంతా నీవే. బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్మార్గుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జనమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి, అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జనమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతోటి, రాజన్నకు ప్రతిరూపం
జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జనమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జనమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే జనులంతా నీతోటే జగమంతా నీ వెంటే జగనన్న నువ్వు జగనన్న మా జగనన్న పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు ప్రబులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అణగారిన దీనులకు దీపమై వెలగాలి బానిసైన పేదలకు తోడుగను నిలవాలి జాగు చేయక జెండా పట్టవయ్యా అభివృద్ధికి బాట వెయ్యవయ్యా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న ఫ్యాక్షనిస్టు అన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు ఫ్యాక్షనిస్టు అన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా
రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు, జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కులకు చోటుండేదా నీ కలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు, రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడం, స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు, రగులుతున్న యువత. వైకాపా ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంకు అభ్యర్థి వరప్రసాదరావు చేరుకుని వాకర్స్ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని కోరారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంకు వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు సోమవారం వేకువజామున చేరుకున్నారు. నడకకు వచ్చే ఓటర్లను ఆయన కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చెరువుకు నీరు తెప్పించలేదని ఎమ్మెల్యే సునీల్ కుమార్ను విమర్శించారు. చెరువు మట్టిని వ్యాపారులకు కట్టబెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే చెరువుకు నీరు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. తెలుసు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా దాదాపు 1800 గ్రామాలు తిరిగాను. అన్ని చోట్ల కూడా 1500 గ్రామాల్లో నా నిధులు కూడా ఇచ్చాను. ఇక్కడికే గూడూరు కానీ గూడూరు అందరూ రావచ్చు. గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో 1,22,00,000 మొదటిసారి ఒక ఎంపీ నిధులు ఇచ్చాను. అది కూడా మంచి పనులు, సీసీ రోడ్లు అవి. ఇప్పుడు ఎమ్మెల్యేగా గూడూరు ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నాను. వారికి నేను అభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఎంపీ తేడా ఏమిటంటే ఎంపీ ప్రజల్లో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ. నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చాను కనుక ప్రజల్లో ఉండాలన్నది నా పట్టు కనుక, నా నమ్మకం కనుక సమస్యలు తెలుసుకోవాలంటే ఒక ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి వారు కోరారు. నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. గూడూరులో ఉన్న ముఖ్యమైన సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కారం చేస్తాను. ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, కలెక్టర్గా ఉన్నవాడిని ఆశతో కుటుంబ బాధ్యతలని తీరి వచ్చాను ప్రజల్లోకి. అందుకని ఏ వ్యాపారం కానీ ఏ ఉద్యోగం కానీ చేయటం లేదు.
మొత్తం 24 గంటలు నేను ప్రజల సేవలో ఉంటున్నాను కనుక చక్కని అడ్మినిస్ట్రేషన్ ఇస్తాను. గూడూరులో ఉన్న పెద్ద ముఖ్యమైన సమస్యలు చక్కగా పరిష్కారం చేస్తాను. తాగునీటి సమస్య, సమ్మర్లో వేసవికాలంలో చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. రోడ్డులు చూస్తే అంత చాలా చోట్ల బాగుండలేదు, మురికి వాళ్ళు శుభ్రంగా లేదు, అలా అవన్నీ సరిచేసి పెడతానని చెప్తున్నాను. పార్కులు చాలా అవసరం, ఎందుకంటే పార్క్ అంటూ ఉంటే సాయంత్రం వెళ్ళి ఎవరైనా కూర్చోవడానికి మంచి చెట్లు పనికొస్తాయి. సాయంకాలం రిటైర్డ్ అయిన పీపుల్ కూర్చోవచ్చు. పార్కులు కూడా తప్పనిసరిగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ప్రజలకి హామీ ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకు గూడూరులో పెద్ద చెరువు ఉంది, కానీ ఆ చెరువు 3 సంవత్సరాల నుంచి ఎందుకు నీళ్లు రావట్లేదో మరి ఆ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అది రాకపోవడం వల్ల మత్స్యకారులకి ఎంత ఇబ్బందిగా ఉంది. ఆ నీళ్ళు అక్కడ రాకపోవడం వల్ల గ్రౌండ్ ఛార్జీలు లేదు. ముందు నాకు ప్రజలు ఏం చెప్తున్నారంటే ఒక 30-40 అడుగుల్లో నీళ్లు వచ్చేసాయి వెనకట్లో గూడూరులో. ఇప్పుడు చూస్తే 200 అడుగులు కిందకి వెళ్ళినా కూడా నీళ్లు రావట్లేదు. కారణం ఏంటంటే ఆ గూడూరులో వచ్చి ఆ స్టోరేజ్ నీళ్ళు లేకపోవడం వల్ల అండర్ గ్రౌండ్ భూగర్భంలో ఉన్న నీళ్లు ఛార్జ్ అవ్వటం లేదు. అది ఎందుకు నాకు ఎవరో చెప్పారు. ఆ ప్రక్కనట ఎవరో తీసి లేఅవుట్లు వేసుకున్నారట రియల్ ఎస్టేట్కి. అది అందులో ఎవరెవరు ఉన్నారో మీకు కూడా తెలిసి ఉంటుంది, నేను ఎవరిని పేరెత్తి చూపించట్లేదు. దాని కొరకని చెప్పి ఇక్కడ మన్ను తీసుకుని వెళ్ళి ఆ లేఅవుట్లో వేసుకోవడానికి, నీళ్లుంటే మన్ను తీసుకోవడానికి వీలుండదు కనుక అది 3.5 సంవత్సరాలు చెరువులో నీళ్లు లేకోకుండా చేసి ఆ మన్ను తీసి వారికి వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారు. చూడండి ఎంత దుర్ఘటమైన, దానివల్ల ఎంత హాని జరుగుతుందనేది ఆలోచన లేదు వాళ్ళకి. అక్కడ వచ్చే లాభాల కొరకు ఇంత పెద్ద చెరువులో నీళ్లు లేకోకుండా, భూగర్భ నీళ్లు లేకోకుండా చేయడం, అది తర్వాత మత్స్యకారులకి ఆ చేపల మీద వాళ్ళ జీవనోపాధి దాని మీదే వాళ్ళకి లేదు. ఇక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు, చాలామంది నాకు వచ్చి కలిశారు. తర్వాత ఎంత తెలుగు గంగా ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు రావడానికి అవకాశం ఉంది. ఆ కనెక్షన్ పెట్టడానికి కూడా మరి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తికి సమయం లేదు, ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. నేను చూడండి 6 నెలల లోపల లేదా 1 సంవత్సరం లోపల మా వైఎస్ఆర్ పార్టీ వచ్చిన వెంటనే ఆ తెలుగు గంగా లింక్ తీసుకొచ్చి మన గూడూరుకు చెరువు పెట్టిస్తాను. మనకు తగినన్ని నీళ్లు తీసుకొచ్చి నేను సహాయం చేస్తానని చెప్తున్నాను. ఈ తర్వాత మనకి ఎక్కడి నుంచి కండలేరు నుంచి వచ్చే నీళ్లు చాలా చోట్ల పైపు దెబ్బలు తినేసి, ఏదో పాత రోజుల్లో పైప్ వేసి పాత రోజులన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి చాలా చోట్ల. ఇప్పుడు ఆధునికమైన వాటర్ పైపులు వచ్చేసాయి కనుక ఆధునికమైన వాటర్ పైపులు వేస్తే మన గూడూరుకి శాశ్వతంగా చక్కగా నీళ్లు రావడానికి ఏర్పాటు చేస్తాను. ఎందుకని కూడా ఏ రోజన్నా మనసు పెట్టారా ఒక ఎమ్మెల్యే? ఎందుకంటే ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారంటే వాళ్ళ సమస్యలు తీరుస్తారని చెప్పి ఎన్నుకుంటారు తప్ప నువ్వు పెద్దవాడు అవడానికని, నువ్వేం ఇల్లేమో అక్కడ నెల్లూరులో కట్టుకుని అక్కడ ఉండడానికని అలాంటికి చేయలేదు. వాళ్ళు వారిని వీళ్ళు దూషించడానికి చేయలేదు. పైగా నన్ను స్థానికుడు కాదని చెప్పడానికి దురదృష్టం అది. చూడండి మీరే, ఈ 5 సంవత్సరాలు కనుక ప్రజలు నాకు అవకాశం ఇస్తే స్థానికుడు ఉండి ఏమి ప్రయోజనం అని చెప్పి వారు ప్రజలు తెలిసేటట్టుగా అడిగేటట్టుగా నేను చేస్తాను. ఈ ఫ్లైఓవర్ని మాత్రం అతి త్వరలో నేను పూర్తి చేస్తాను. కారణం కూడా లేదు, ఇదివరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి లోకల్గా స్థానికుడు ఉన్నవాడు అడగపోవడం వలన అది జరగలేదు. నేనైతే బాధ్యత తీసుకుని ఫ్లైఓవర్ని 3 నెలల లోపల దానికి ఏమి చేయాలో అది చర్య తీసుకుని ప్రజలకు తెలిసేటట్టుగా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాసిన నాగులు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ తరపున ఆయన సతీమణి పాశం సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, పద్మజ, శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సంధ్యారాణి. ఈరోజు ప్రచారంలో భాగంగా 5వ వార్డుకు రావడం జరిగింది. ఈ వార్డులో మేము దర్శించినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో మాకు ఇది అందింది, ఈ సంక్షేమ పథకం అందింది, మాకు పెన్షన్ వస్తుంది, మాకు సీఎం సహాయనిధి కింద మాకు హెల్ప్ జరిగింది అని ఎన్నో రకాలుగా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే శివన్న కూడా ఈ వార్డులో చాలా డెవలప్మెంట్స్ చేశారు. అదే మాకు కలిసి వస్తుందని మేము ఆశిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే అన్న లోకల్గా ఇక్కడ ఉన్నవాళ్ళు 5 సంవత్సరములు అందరికీ అందుబాటులో ఉన్నవాళ్ళు. అదందరూ గ్రహించి మీ అందరి సహాయ సహకారాలు నా భర్త గారికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీడీపీకి చెందిన 16వ వార్డు కౌన్సిలర్ వాసిలి పావని వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. గూడూరులోని తూర్పు వీధిలో వైకాపా నేత కనుమూరు హరిచంద్రారెడ్డి నివాసంలో వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు కౌన్సిలర్తో పాటు నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పట్టణంలోని తూర్పు వీధిలో వైకాపా నేత కనుమూరు హరిచంద్రారెడ్డి నివాసంలో 16వ వార్డు కౌన్సిలర్ పావని నాయకులు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరికి వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ పదవిలో ఉన్న కౌన్సిలర్ పార్టీని వీడి వైకాపాలోకి రావడం అభినందనీయమన్నారు. పార్టీ గెలుపుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని వివరించారు. కౌన్సిలర్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజల్లో సేవ ఉండాలా. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక దినచర్యలో ప్రజలకు ఏం కావాలో అని చూసేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే కూడా ముఖ్యంగా ఆ కౌన్సిలర్స్. ఆ విషయంలో పావని గారు అది పదవి కూడా రాజీనామా చేసి నేను వైఎస్ఆర్ పార్టీలో వస్తాము అని చెప్పి మా దగ్గర చేరడం అనేది మాకు సంతోషం. వారికి అభివందనలు తెలియజేస్తున్నాం. వారితో పాటు మొన్నే ఈ అలగనాథ స్వామి టెంపుల్కి, దేవాలయానికి ఒక్క 10 రోజుల క్రితమే పదవి స్వీకారం చేసి, ధర్మకర్తలుగా పదవి స్వీకారం చేసి కూడా మాకు వద్దు, లేదు మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చేస్తాము, వీరు హరిశ్చంద్ర రెడ్డి గారితో పాటు ఉంటాము, వారు ఎలాగో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారని చెప్పి పార్టీకి దానికి మెంబర్షిప్ రాజీనామా చేశారంటే వారిద్దరిని కూడా ఆదిశేషయ్య గారిని అలాగే ప్రసాద్ గారిని కూడా అభినందించవలసిందే. ఈరోజు వారితో పాటు చాలామంది సపోర్ట్స్ అందరూ వచ్చారు కనుక వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి మేము అండగా ఉంటాం. ఎందుకంటే పార్టీలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి చెందినవాడు. నేను కూడా ఇదివరకు వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలో ఉన్నాను కనుక నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను కనుక మనందరం కూడా కుటుంబంలో ఉంటాము. మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలా, ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ఆ విధంగా కుటుంబ సభ్యుల్లాగా మిమ్మల్ని చూసుకుంటాము. మంచి చెడ్డలు అంటే కుటుంబాలకి సమస్యలు, వాటికి వీటికి ఏది వచ్చినా కూడా మీకు అండగా భరోసా ఉంటాం. ఈరోజు ఎవరైతే మన వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరికీ నేను నా వంతుగా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి, అలాగే హరిశ్చంద్ర రెడ్డి గారు వారు వంతు చేసుకుని మేము చక్కగా కాపాడుకుంటాం. కాకపోతే ఏమిటంటే మన అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు మనం పోరాడవలసిన ఆవశ్యకత. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనేమో చంద్రబాబు నాయుడు గారు అవినీతితో సంపాదించిన డబ్బులన్నీ వారి దగ్గర ఉన్నాయి. అబద్ధాలతో అధికారం సంపాదించి వారి ఇష్టం వచ్చినట్టుగా గత 5 సంవత్సరాలు నీరు చెట్టు ప్రోగ్రాము, జన్మభూమి కమిటీలను వారి ఇష్టం వచ్చినట్టుగా వారు సంపాదించుకుని ఆ అవినీతితో సంపాదించిన డబ్బులతో ఏ విధంగా వాటర్స్ని కొనాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా అలా విదజల్లుకుంటూ పోతున్నారు. దానికి తగినట్టుగా ఇక్కడ ఎమ్మెల్యే గారు వ్యక్తిగత నేనైతే దూషణ చేయట్లేదు, కానీ ఉన్న వాస్తవ్యం చెప్తున్నాను. వారు వైఎస్ఆర్ పార్టీలో ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ కూడా, ఉదాహరణ హరిశ్చంద్ర రెడ్డి గారు కూడా వారు రక్తాన్ని చెమట కింద పెంచి తద్వారా వారిని గెలిపించి మా శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా వారు గెలిపిస్తే ఏదో అభివృద్ధి పేరుతో పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాకపోతే ప్రజలు ఏం అడుగుతున్నారంటే వారు వెళ్ళి ఏ అభివృద్ధి చేశారు, కనీసం నేనన్నా కూడా వరప్రసాదరావు తిరుపతి ఎంపీగా, నేను వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా ఏం చేశానంటే ఒక్క గూడూరు చుట్టుపక్కల ఉన్నదానికి 1,20,00,000 నిధులు ఇస్తూ దాదాపు 39 పనులు ఇచ్చాను. ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ రిపేర్స్ కానీ, అలా ముఖ్యమైనవి చేసుకుంటూ వచ్చాను. వారు మాత్రం ఏం చేసినట్టు కనిపించలేదు అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. అది మాత్రం కాకుండా గూడూరుకు ఒక చక్కని చెరువు ఉంది. గత 3 సంవత్సరాలుగా దానికి నీళ్లు రావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఈ ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను ఈసారి ఒక్కసారి ప్రజలు మేము చేతులు జోడించి అడిగేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో ఆశతో ముందుకు వస్తున్నారు కనుక వారు నాన్నగారు అకస్మాత్తుగా 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చినా కూడా 5 సంవత్సరాల్లో వారు అకస్మాత్తుగా మరణించారు కనుక వారు ఏ విధమైతే జనసేవ చేసుకుని ఆ చక్కని పథకాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, డ్వాక్రా రుణాలు అవన్నీ చేసుకుని సగంలో ఆగిపోయాయో అవన్నీ పూర్తి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. వారు ముఖ్యమంత్రి కావాలంటే గూడూరు ప్రజలు, గూడూరు చుట్టుపక్కల ఉన్న గూడూరు రూరల్ మండల ప్రజల్ని చేతులు జోడించి మేము కోరేది ఏమిటంటే, మీ అమూల్యమైన ఓటుని, మీ 2 ఓట్లని మా వైఎస్ఆర్ ఫ్యామిలీ గుర్తుకు వెయ్యండి. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా బల్లి దుర్గాప్రసాద్ గారిని గెలిపించి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక హోదా తీసుకురాగలిగే ఎంపీని, ఇక్కడ మీ అభివృద్ధి పథకాలన్నీ, అభివృద్ధి పనులన్నీ చేయడానికి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈరోజు 16వ వార్డు కౌన్సిలర్ పావని గారు, వారి భర్త మా స్నేహితుడు ప్రవీణ్, మాకు అత్యంత ఆప్తుడు అనిల్,
అలాగే రాపూరు ఆదిశేషయ్య గారు, ప్రసాదరావు గారు, మా వీధి వాళ్ళు, చిన్నప్పటి నుంచి మేమంతా ఒక దగ్గర పెరిగిన వాళ్ళం. వీళ్ళందరూ కూడా ఈరోజు గౌరవ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఆవిడ తన కౌన్సిలర్ పదవికి నైతికంగా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి మన పార్టీలోకి ఈరోజు వస్తున్నారు. వారు మన పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అయినా కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల తెలుగుదేశం పార్టీ వైపు అలా వెళ్ళిన దానికి బాధ్యతగా ఈరోజు రాజీనామా చేసి సారు సమక్షంలో చేరడానికి వారు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మోరల్గా నేను చాలా హైగా ఫీల్ అవుతున్నాను. ఆవిడని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వారి భర్తని, వారి మరిది గారిని అందరినీ అభినందిస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 15 రోజుల క్రితం అళఘనాథ స్వామి వారి దేవస్థానంలో ట్రస్ట్ మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించినటువంటి రాపూర్ ఆశేషయ్య గారు, ప్రసాదరావు గారు, కొడలూరు ప్రసాదరావు గారు మన మీద అభిమానంతో వారి పదవుల్ని రాజీనామా చేసి ఈరోజు పార్టీలో కండువా వేసుకున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మన గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థి వరప్రసాదరావు గారి చేతుల మీదుగా వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ మా మీద నమ్మకంతో మీరు త్యాగం చేసి వస్తున్నందుకు ఖచ్చితంగా భవిష్యత్తులో మనం అందరం కలిసి సార్ సహకారంతో పనిచేద్దాం. పార్టీలో మీ యొక్క ప్రాముఖ్యత ఉండే విధంగా సారే కాపాడతారని నేను నమ్ముతున్నాను. 16వ వార్డు కౌన్సిలర్ వాసిలి పావని ఈరోజు వైఎస్ఆర్సీపీలో వరప్రసాద్ గారి చేతుల మీదుగా చేరడం జరిగింది. అలాగే నైతిక బాధ్యతలతో నా పదవికి రాజీనామా ఇస్తున్నాను. అలాగే హరి అన్నకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ప్రసాద్ సార్ గారు, శేషయ్య గారికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. వాసిలి పావని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం అయింది. తర్వాత ఇప్పుడు నైతిక బాధ్యతలు వహించి మళ్ళీ వైసీపీలోకి చేరింది. మేము 15 రోజుల క్రితము అళఘనాథ స్వామి టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కొడలూరు ప్రసాదరావు గారు, నేను ఇద్దరం చేరడం జరిగింది. ఈరోజు మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఆ పదవులకి రాజీనామా చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నేత కనుమూరు హరిచంద్రారెడ్డి, నాయకులు ప్రవీణ్, అనిల్, అళఘనాథ స్వామి దేవాలయ కమిటీ సభ్యుడు ప్రసాద్, ఉదయ భాస్కర్, నందాని తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మనుబోలు మండలంలోని గురువిందపూడి, కొమ్మలపూడి, ముద్దమూడి, చెరుకుమూడి, కాగితాలపూరు, ఎల్లెన్పురం గ్రామాల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలంలోని గురువిందపూడి, కొమ్మలపూడి, ముద్దపూడి, చెరుకుమూడి, కాగితాలపూరు, ఎల్లెన్పురం గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరై ప్రజలతో మాట్లాడారు. ఇంటింటికి తిరిగారు. ప్రధాన కూడళ్లలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆయన వివరించారు. పసుపు కుంకం పంచినటువంటి దౌర్భాగ్యపు వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ఓట్లు దండుకోవాలనేటువంటి ఆలోచనతో ఏదో ఒక విధంగా 3 చెక్కులు మీ చేతిలో పెట్టి ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి రుణమాఫీ జరగలేదని ఓట్లు దండుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాడు, ఏ రోజు అధికారంలోకి వస్తామో వచ్చినటువంటి వెంటనే బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, సప్లాన్ కింద ఉండు కాబట్టి అన్ని రుణాలు మాఫీ చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆరోగ్యశ్రీ ఏ రోజు మనం అనుకోలే, ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకునేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తారని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు అందజేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజు చంద్రబాబు పరిపాలనలో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళ్తే దెబ్బలు తగిలితే మేము చూడం, చెయ్యో కాలం విరిగితే ఆపరేషన్ చేయడానికి మాత్రమే ఈ కార్డు పనికొస్తుందని చెప్పి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే రాజశేఖర రెడ్డి గారు పరిపాలనగా మరలా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యం ఈ రాష్ట్రంలో చేయించుకుంటారా, పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో చేయించుకుంటారా, ఈ పక్కన ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో చేయించుకుంటారా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయించుకున్నా సరే 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యానికి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ కింద పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించేటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి
పలు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు కుటుంబాల వారు వైకాపాలో చేరారు. ఈ కార్యక్రమాల్లో వైకాపా నాయకులు హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, మన్నెమాల సుధీర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసులు యాదవ్, ఓ సూరయ్య, చాన్ భాష, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, వెంకట సుబ్బయ్య, ఏడుకొండలు, అశోక్, సీనయ్య తదితరులు పాల్గొన్నారు. 10 పరీక్షలు మొదలయ్యాయి. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. మండలంలో 1278 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి 12:15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పట్నంలోని జెడ్పీ బాలురా బాలికల ఉన్నత పాఠశాలలతో పాటు మరికొన్ని పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలో ఏర్పాటు చేసిన 6 కేంద్రాల్లో మొత్తం 1278 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులను 10 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. మొదటి రోజున పరీక్షకు అన్ని కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. నెంబర్లను బట్టి గదులకు చేరుకున్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామని ఎంఈఓ నందకుమార్ తెలిపారు. సైదాపురం మండలంలోని కలిచేడు, సైదాపురంలోని ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. సైదాపురం కలిచేడు గ్రామాల్లో ఉన్న ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను మొదటి రోజున ఎంఈఓ నందకుమార్ పరిశీలించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ నందకుమార్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు బెంచీలు, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు మస్తానమ్మ, మెమోలా జాన్లు కూడా మాట్లాడారు. 8వ తేదీ నుండి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 11 రోజుల పాటు జరుగుతాయి. మా సెంటర్ నంబర్ వచ్చి 4354. ఇక్కడ రెగ్యులర్ క్యాండిడేట్స్ 219 మంది రాస్తున్నారు. ప్రైవేట్ క్యాండిడేట్స్ వచ్చి 25 మంది రాస్తున్నారు. పరీక్షలన్నీ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా మేము కండక్ట్ చేయడానికి కృషి చేస్తున్నాం. అలాగే జరుపుతాం. ఎలాంటి కాపీకి తావు లేకుండా చూస్తాం. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మన మండలంలో 2 సెంటర్లు స్టార్ట్ అయినాయి. ఒక మండలం వచ్చి ఇక్కడ మా సైదాపురం హెడ్ క్వార్టర్స్లో ఉంది, ఇంకొకటి వచ్చి కల్చేరులో ఉంది. ఈ సైదాపురం హెడ్ క్వార్టర్స్లో అనంతమూడు హై స్కూలు, చాగనం హై స్కూలు, ఉట్కూరు హై స్కూల్, మాధవపూర్ హై స్కూల్స్ ప్రకారం ఇక్కడ పరీక్షలు రాస్తారు. అదేవిధంగా కల్చేరులో వచ్చి దగ్గర ఉన్న తురిమెర్ల, గిద్దలూరు వీళ్ళు వచ్చి అక్కడ పరీక్ష రాస్తారు. మొత్తం ఈ సైదాపురం మండలం హెడ్ క్వార్టర్స్లో 244 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కల్చేరులో వచ్చి 64 మంది విద్యార్థులు రాస్తున్నారు. పరీక్షలు మా జిల్లా విద్యాశాఖ అధికారి యొక్క ఆదేశాల మీద చాలా పకడ్బందీగా మేము ఎగ్జామ్స్ జరుపుతున్నాం. ఎప్పుడు కూడా సైదాపురం మండలంలో చాలా పకడ్బందీగా ఎగ్జామ్స్ గతంలో కూడా మేము జరపడం జరిగింది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్స్లో మండల విద్యాశాఖ అధికారిగా మేము చక్కటి సహకారాలు అక్కడ చీపులకి డిపార్ట్మెంట్కి అందించడం జరుగుతుంది. ఎక్కడ ఫర్నిచర్స్కి ఇబ్బంది లేకుండా పిల్లకాయలే ఒక కింద కూర్చోకూడదు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఫర్నిచర్ మనం అన్ని సెంటర్లకి మనం సరఫరా చేయించడం జరిగింది. ఇక పరీక్ష కేంద్రాల్లో బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితేనేమి ఎటువంటి ఇబ్బంది పిల్లలకు లేదు. గూడూరులోని సాధుపేట ప్రాంతంలో సాయి సత్సంగం నిలయం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రనీల్, సూర్య, చైతు, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సునీల్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు అంతకుముందు కూడా ఎన్నో జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఇలా ప్రారంభించడము, దీన్ని ఇంకా అదనంగా కొన్ని ప్లేసుల్లో కూడా ఎక్స్టెండ్ చేయడము నిజంగా చాలా సంతోషించాల్సిన విషయము. అందులో ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ ముందుగానే అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ వారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇంకా మన మిత్రులు ఇటువంటి వాటిని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా అంతకు ముందు నుంచే మనం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కానివ్వండి, తర్వాత సాయి సత్సంగ నిలయం ద్వారా కానీ అనేక విధాలుగా ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు విశేషంగా ఈ సంవత్సరం దాదాపుగా మంచి కార్యక్రమాలతో గూడూరు పట్టణంలో ఒక 10 మందికి మంచి జరుగుతుంది అనేటటువంటి సంకల్పంతో మా తమ్ముడు చంద్రనీలు, వారి ఇంకొక తమ్ముడు ఇంద్రనీలు, మరి వారి అసోసియేషన్ సభ్యులంతా కూడా సురేష్ అందరూ కూడా చాలా చక్కగా ఈ నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇక్కడ
మనం సీతమ్మ ఆశ్రయధార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించి ఇవాళకి ఉన్న విశేషం ఏమిటని చాలామంది అడిగారు. ఎందుకంటే ద్వాదశి కదా, ఎలా ఎందుకు ఓపెన్ చేస్తున్నారని అడిగారు. ఇవాళ నృసింహ ద్వాదశి, లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా ఇవాళ పూజ చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. ఏకాదశి తర్వాత ఈ వచ్చినటువంటి నృసింహ ద్వాదశి వల్ల దాహార్తులకి ఇవాళ అహోబిలం కానీ తర్వాత ముఖ్యమైన క్షేత్రాల్లో కూడా ఇవాళ అనేక మంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒక శుభ పరిణామంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కూడా నిర్వహించుకోవడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. అతి త్వరలో మరి ఇంకొక 2 ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్, అలాగే కోర్టు సెంటర్ కానీ తర్వాత ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా ఈ యొక్క విశేషంగా కార్యక్రమాన్ని మనం తీసుకోవాలని చెప్పి సంకల్పించుకున్నాం. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలఘనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారు శేషవాహనంపై కొలువు తీరారు. భక్తులు విరివిగా పాల్గొని అలఘనాథుణ్ణి దర్శించుకున్నారు. పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి చేసేందుకు స్థానికత అవసరమా? గూడూరులో జరిగిన వైకాపా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన వైకాపా అభ్యర్థి వరప్రసాదరావు. పాల్గొన్న నేతలు పనక శివకుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, హరిచంద్రారెడ్డి, ధనుంజయ రెడ్డి తదితరులు. వైకాపా అభ్యర్థులను గెలిపించండి. పట్టణంలో చేపట్టిన ప్రచారంలో పాల్గొని ప్రజలతో మమేకమైన అభ్యర్థి వరప్రసాదరావు. చైర్పర్సన్ పనక దేవసేనమ్మ, నేతలు పనక శివకుమార్ రెడ్డి తదితరులు. పది పరీక్షలు మొదలు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు. సూచనలిచ్చిన అధికారులు. శేషవాహనంపై అలఘనాథుడు. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.